హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు టొమాటో సింపుల్గా ఎలా చేసుకోవాలో మన వండర్ చెఫ్ న్యూట్రిషన్ పాట్లో చూపిస్తున్నాను. దీనికోసము ఒక పావు కిలో టమాటాలు, 2 ఉల్లిపాయలు క్యూబ్స్ లాగా కట్ చేసుకుని సరిపడినంత ఉప్పు, పసుపు, కారం వేయాలి. కొద్దిగా ఆయిల్ చాలా కొంచెం వేస్తే చాలు. ఇప్పుడు దీన్ని లిడ్ క్లోజ్ చేసేసి మనము వెజిటేబుల్ కర్రీ మోడ్లో సెట్ చేయాలి. రైట్ సైడ్ థర్డ్ ఆప్షన్ వెజిటేబుల్ కర్రీ మోడ్, సో అది ఆన్ చేయాలి. మన టొమాటో కర్రీ అయ్యే లోపల మనం ఒక గార్డెన్కి ఒక లుక్ వేయచ్చు. ఇది చక్కగా పూస్తుంది. ఇవైతే రోజు 3 ఫ్లవర్స్ వస్తున్నాయి. ఇది కూడా బాగా పూస్తుంది. రోజెస్ అసలు నాకు యువతి కాదు, కానీ మన ఆంజనేయ స్వామికి ఒకటి కోసాను. ఆరెంజ్ లెమన్ పూత అయితే బాగా వచ్చింది. ఇవన్నీ ఫ్రూట్స్ అయితే బాగుండవు. టొమాటోస్ కోసం వెయిటింగ్. కొనగంటాకు, పుదీనా, స్ప్రింగ్ ఆనియన్స్, తీగ బచ్చలి, పొట్టి మిరపకాయలది చెట్టు, ఇది వెయిటింగ్. మనకి కర్రీ త్వరగా అయిపోతుంది అని అనిపిస్తే కనుక ఇక్కడ మైనస్ అని ఉంటుంది కదా, అది ప్రెస్ చేస్తే 0కి వస్తుంది. అప్పుడు మనము ఆఫ్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన టైం కంటే కూడా ఒక్కోసారి మన కర్రీస్ వెజిటేబుల్ని బట్టి త్వరగా అయిపోతాయి. వండర్ చెఫ్లో టమాటో కర్రీ అయ్యే లోపల బటర్ కూడా రెడీ అయిపోయింది. న్యూట్రిషన్ పాట్ చూసారా, అడుగున ఎంత నీట్గా ఉందో. అసలు ఏమీ అడగంటదు, కొంచెం ఆయిల్ గ్రీస్ చేస్తే చాలు. టుడే స్పెషల్ మల్టీగ్రెయిన్ దోశ విత్ గీ కారం. దోశ బండి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు కానీ 3 చట్నీలు 4 చట్నీలు వేసుకోకండి. అనవసరంగా క్యాలరీస్ పెంచుకోవడమే. ఇప్పుడు ఈ గీ కారం దోశ ఇదే హైలీ క్యాలరీస్ ఉంటాయి. సో ఇది ఇట్లా ప్లెయిన్గా తినేయచ్చు. హోమ్ మేడ్ గీ మాత్రము మా అమ్మాయికి.